ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పోలీస్ ఎస్కార్ట్ తో అద్దె బస్సులను నడిపే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆర్టీసీ సిబ్బంది వాటిని అడ్డుకుంటున్నారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపో నుంచి పోలీస్ ఎస్కార్ట్ తో ప్రైవేటు బస్సులు బస్టాండ్ కు చేరుకున్నాయి. అయితే బస్సు డ్రైవర్ తో సమ్మె చేస్తున్న సిబ్బంది వాగ్వాదానికి దిగారు. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 2000 మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో అధికారులు కొన్ని రూట్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో అద్దె బస్సులను నడుపుతున్నారు. కామారెడ్డిలో ప్రైవేటు బస్సులను ఆర్టీసీ ఉద్యోగులు అడ్డుకున్నారు. బస్సులను కదిలించేదే లేదని బైఠాయించారు. ఇటు పోలీసులు అద్దె బస్సులను డిపో నుంచి బయటకు పంపే ప్రయత్నం చేయడంతో సమ్మె చేస్తున్న సిబ్బంది వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటు వనపర్తి జిల్లాలోనూ పోలీసుల ఆధ్వర్యంలో బస్సులు నడిపే ప్రయత్నం చేశారు. అయితే వాటిని ఆర్టీసీ జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. జేఏసీ నిర్ణయాన్ని ఉల్లంఘించవద్దంటూ నినాదాలు చేశారు. బస్సును తిరిగి డిపోలోకి పంపేశారు. అయితే డిపోల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.